చూసాం. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ట్రాన్స్జెండర్ కి పెన్షన్ ఇచ్చాను, దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చాను, కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఇచ్చాను, రెండు చేతులు లేని వారికి 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్న మానవత్వం ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరిగా 55 లక్షల మందికి ఇస్తున్నాం. యువత విద్యార్థులు వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ఇచ్చాను. ఈరోజు ఇదే కాదు, రైతులు మీకు నేను ఇచ్చిన సహాయం 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. 4వ విడత చెక్కు, 5వ విడత చెక్కు రేపు ఏప్రిల్లో మొదటి వారంలో మీ బ్యాంకులో వేస్తున్నా, తీసుకోమని రైతులందరినీ కోరుతున్నా. అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. మళ్ళీ 2 హెక్టార్లు ఉంటే 9,000 రూపాయలు ఇస్తున్నాను. పైనుంటే 10,000 రూపాయలు రైతుకి ఇస్తున్నా. ఈరోజు వ్యవసాయం చూడండి, దేశంలో ఎక్కడా జరగని వ్యవసాయ అభివృద్ధి చేశాను. ఈరోజు ఇక్కడే బుక్కపట్నం చెరువు, తమ్ముళ్ళు మీ కళలో ఎప్పుడన్నా అనుకున్నారా బుక్కపట్నం చెరువుకు నీళ్ళు వస్తుందని? కృష్ణా జలాలు బుక్కపట్నమే కాదు, రాబోయే రోజుల్లో అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీళ్లు ప్రాణం, నీళ్లు సర్వస్వం. అమృతం లాంటి నీళ్లు తీసుకొచ్చాను. ఒక భగీరథుడు, మనం అందరం అంటాం భగీరథ ప్రయత్నం అని, ఆయన గంగా నదిని తెచ్చాడని ఈరోజు మనందరం కూడా ఒక ఆదర్శంగా చెప్తాం. ఈరోజు నేను చేసిన ప్రయత్నం మీరు ఒకసారి చూస్తే బుక్కపట్నం చెరువు బుక్కరాయలు దిగాడని మనం చరిత్రలు చదువుకున్నాం. ఆ బుక్కపట్నం ఎండిపోతే ఇంకా ఆసుదులుకుంటే ఆ బుక్కపట్నానికి నీళ్లు తెచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఏ విధంగా చేశాం? ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ మీ పుట్టపర్తి, అదే మరుగా ఎక్కడ గోదావరి, ఎక్కడ కృష్ణానది, తరతరాలుగా ఉన్నాయి. అయినా కూడా నేను ఒకటి ఆలోచించాను, ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈ రాయలసీమ అభివృద్ధి కావాలి. రాయలసీమ రాళ్లసీమ అవుతుందన్నారు, మనమందరం కూడా వలసలు పోవాలన్నారు. నేను ఒకే మాట చెప్పాను, వలసల పోకుండా చేసే బాధ్యత నాదని ఒక ప్రతిజ్ఞ చేసి ఈరోజు ముందుకు వచ్చాను. గోదావరి కృష్ణ 2 నదులు అనుసంధానం చేశాను. ఇక్కడే వస్తాడు రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి, అంతా నేరాలు ఉండేవాళ్ళ పక్కన ఉంటాడు. నేర చరిత్ర తప్ప దారుణ రాజకీయం తప్ప ఇంకోటి లేదు. మన ప్రాజెక్టుకి పట్టి సీమకు అడ్డం పడ్డాడు. ఏమయ్యా మైక్ సరిగా లేదు. పట్టి సీమకు అడ్డం పడ్డాడు, మన అందరి నీవాకు అడ్డం పడ్డాడు, గాలేరు నగిరికి అడ్డం పడ్డాడు, ఇంకో పక్కన పోలవరానికి అడ్డం పడ్డాడు. నేను ఒకటే ఆలోచించా, ఎవరు అడ్డం పడినా మీ మంచి కోసం బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. నేను భయపడి ఉంటే మీకు ఈ నీళ్ళు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కోర్టుకి వెళ్ళాడు, ట్రిబ్యునల్కి వెళ్ళాడు, అయినా నేను భయపడలా. ఈరోజు మీకు నీళ్ళు వచ్చాయంటే భగీరథ ప్రయత్నం కంటే ఎక్కువ ప్రయత్నం చేశారని 5 సంవత్సరాలు ప్రాజెక్టుల దగ్గరనే పడుకున్నా, కాలువల మీదనే పడుకున్నా, కోర్టుకి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నా. ఇక్కడ కూడా పుట్టపర్తిలో ఒకే రైతు నన్ను సుప్రీంకోర్టులో తీసుకుపోయాడు తమ్ముళ్ళు, నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది. ఒక రైతు నన్ను సుప్రీంకోర్టుకి అడ్డుపడిపోయి ఆశ దురాశ
నేను న్యాయంగా ఇస్తాను. మామూలుగా నేను న్యాయంగా కానీ నీళ్లు రాకపోతే ఆయన భూమి కడాన ఈ కూడా ఏదో చెప్తారు, మన సామెత ఉంది, గుడ్లు కూడా పెట్టమని. అలాంటి భూమి, విలువ లేని భూమి, నేను ఆ రోజు నీళ్లు తీసుకొస్తే విలువ వస్తే అడ్డం పెట్టి డబ్బుల కోసం డిలే చేసే పరిస్థితికి వచ్చారు. మర్యాదగా చెప్పిన ఏం లేదు. అంత కష్టపడి ఈరోజు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారంటే ఒకే హామీ ఇస్తున్నా, నదుల అనుసంధానం చేస్తా, అనంతపురం జిల్లా చరిత్ర పూర్తిగా మారుస్తాను. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తా, హార్టికల్చర్ పంటలు వేస్తా, ఎక్కడ చూసినా మీ ఆదాయాన్ని పెంచుతా. ఒకప్పుడు అనంతపురం అంటే కరువు జిల్లా, కన్నీళ్ల జిల్లా. ఈరోజు అనంతపురం అంటే ఆనందం ఉండే జిల్లా, ఆనందగిరి ఈ అనంతపురం జిల్లా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ప్రకృతి సేద్యానికి ముందుకు పోయాం, అది కూడా బాగా చేస్తాం. ఇది కాకుండా ఆహార భద్రత ఇచ్చాను, నిరుద్యోగ భృతి పిల్లలకు 2000 రూపాయలు ఇచ్చాను, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నా. మీ అమ్మా నాన్న నీకు చదివిపిస్తే నేను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఒకప్పుడు అన్నారు మీరు పోయిన ఎలక్షన్లో బాబుగా జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రం అంతా కూడా మీరు ప్రచారం చేశారు. ఇప్పుడు ఈసారి ఇంకొక స్లోగన్తో వస్తున్నా, మీ భవిష్యత్తు నా బాధ్యత, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యతగా తీసుకొని రాత్రి పగళ్ళు పనిచేసి మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలు, నాకు అభిమాన సంఘాలు ఎప్పుడు కూడా నా ఆనందం. తల్లి చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరే నా శక్తి, మీరే ఈరోజు రాష్ట్రంలో ఒక స్ఫూర్తి. 1-2 ఆర్గనైజేషన్లు కాదు, 1 కోటి మంది. ఏమయ్యా నీ మైక్ సరిగా లేదా, పనికినట్టుగా ఉన్నావు. 1 కోటి మంది ఈరోజు మీరందరూ ముందుకు వచ్చారు. నేను మీకోసం మరుగుదొడ్లు కట్టించాను, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను, ఇంకో పక్క రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, నేనే ఆర్గనైజేషన్ పెట్టాను. నిన్న పసుపు కుంకుమ ఇచ్చా, అభిమానంతో ఇచ్చా, ఒక అన్నగా ఇచ్చా, మా చెల్లెలకి ఇచ్చాను, 20,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఏప్రిల్ 4వ తారీఖున మీరు మళ్ళీ 4,000 రూపాయలు మీ చెక్ కేసి డబ్బులు తీసుకోవచ్చని మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్తులో కూడా నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఎప్పటికప్పుడు భగవంతుడు నాకు శక్తి ఇస్తే మా చెల్లెమ్మలకి పసుపు కుంకుమ ద్వారా అనునిత్యం మీకు సహాయం చేస్తానని మరొక్కసారి మా చెల్లెమ్మలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ మీకోసమే ఖర్చు పెడతా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. పెళ్లి కానుక మొన్నటి వరకు 35,000, 40,000, 50,000 ఇచ్చాను. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను, పెళ్లి కానుక ద్వారా 1,00,000 రూపాయలు ఇచ్చి అందరి పెళ్లిళ్ళు నేనే చేపిస్తాను. చంద్రన్న బీమా ఇచ్చాను, 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క పిల్లల్ని బాగా చదివిస్తున్నాం, పౌష్టికాహారం పెట్టాం. ఒకటి కాదు, అన్నీ చేశాను. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసి వారికి అంతిమ వీడ్కోలు ఇచ్చే వరకు నేను మీకోసం ఉన్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇంకో పక్క మీ గ్రామాల్లో మీరు చూడండి, సిమెంట్ రోడ్లు వేసాను, మరుగుదొడ్లు కట్టాను, ఎల్ఈడి బల్బులు వేసాను. ఎక్కడికక్కడ నీళ్లు కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తా. అన్ని పనులు చేశాను. నేను ఇప్పుడు అడుగుతున్నా,
నరసమ్మ ఏ స్ఫూర్తితో చూపించిందో ఆ స్ఫూర్తి కుండోళ్ళందరికీ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక పేద మహిళ ఈరోజు నేను 2000 రూపాయలు పింఛన్ ఇప్పిస్తే నా పెద్ద కొడుక నువ్వు లేకపోతే నేను ఏమయ్యేదాన్ని, నేను నీతోనే ఉంటాను కొడుక అని వచ్చిందంటే అది ఆవిడ చూపించిన స్ఫూర్తి అవునా కాదా? నేను ఇన్ని పనులే కాదు, మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. భవిష్యత్తులో మీ ఆదాయం ఇప్పుడు ఒకప్పుడు 82,000 విభజన వచ్చినట్టు 2 నిమిషాలు అంటారా తమ్ముళ్ళు సిబిఎన్ ఆర్మీ సిబిఎన్ ఆర్మీ ఎప్పుడు పనిచేయాలో చేసేది నేర్చుకోండి. ముందు ఇచ్చి ఉండాలి, అన్ని నీళ్ళన్నీ ఇచ్చేయాలి. మనం మళ్ళా మీటింగ్లు వెళ్ళాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో తమ్ముడు ఉండండి మైక్ కూడా నాకు కనపడలా, నీకు కనపడిస్తే నాకు కనపడాలి కదా, నీకు కనపడిస్తే చాలదు కదా. ఈరోజు ఇంకో పక్కన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాం. 2014లో ఆ రోజు విభజన చూస్తే హేతుబద్ధత లేని విభజన చేశారు. మనకు ఆదాయం లేదు, ఆస్తులు లేవు, అయినా కష్టపడ్డాం. ఆ రోజు 82,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఈరోజు 1,65,000 రూపాయలు తీసుకొచ్చాం. నేను మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈ తలసరి ఆదాయం 1,65,000 నుంచి 3,50,000 తీసుకుపోయే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి 1924కి ఒక విజన్ కూడా తయారు చేసుకున్నాం. అవన్నీ అమలు చేస్తాం. అదే మరిగా నిన్నే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక మాట అన్నారు, 75,000 రూపాయలు వచ్చినా చేస్తాం, లేకపోతే వారందరికీ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ అందరికీ కనీసం అన్ని ప్రోగ్రాములు కలుపుకొని 2,00,000 రూపాయలు కనీస ఆదాయం వచ్చే వరకు నేను పనిచేస్తా కుటుంబానికని మరొకసారి తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, మీ ఆదాయం పెంచాలి. అందుకే నిన్నే చెప్పాను, వెనుకబడిన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వారి కోసం 21 కార్పొరేషన్లు పెట్టాను. అన్ని వర్గాలకు కార్పొరేషన్లు పెట్టాను. కాపులకు పెట్టాం, వైశ్యాస్కి పెట్టాం, బ్రాహ్మిన్స్కి పెట్టాం, క్షత్రియాస్ కానీ కమ్మాస్ కానీ రెడ్డిస్ ఉంటే వాళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి పేదవాడు ఎక్కడున్నా ఆ పేదవాడికి అండగా నేను ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క అభివృద్ధిలో మీరు చూడండి బ్రహ్మాండంగా చేశాం. మనం ఇవన్నీ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ మనకు నమ్మక ద్రోహం చేసి ఈరోజు మళ్ళా మన మీద పడే పరిస్థితికి వచ్చారు. మనల్ని దెబ్బతీయాలని ఏదో ఒక విధంగా తెలుగుదేశం పార్టీని దెబ్బతీస్తే ఇక్కడ అభివృద్ధి ఆగిపోతుంది, మీరు కష్టపడతారనే ఆలోచనకు వచ్చారు. అందుకే చాలా సమస్యలు సృష్టించారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వాళ్ళందరినీ సమర్థవంతంగా నేను పోరాడుతా, వదిలిపెట్టాను. నాకు మీ ఆశీస్సులు కావాలి. ఈ పోరాటం చేయడం నేను ఒక సైనికుడిగా ముందుకు పోతే నాకు అండగా మీరు ఉండాలి. ఉంటారా లేదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, ఆయన పని మన ఆస్తి కొట్టేశాడు. బంగారు గుడ్డు పెట్టే బాతు నేనే అభివృద్ధి చేశా, ఉన్న పళంగా కొట్టేశారు. కట్టుబట్టలతో మనల్ని పంపించారు, కష్టాన్ని వదులుకున్నాం. మళ్ళీ నేను ఒకటి ఆలోచించా, హైదరాబాద్ కంటే మన అమరావతి బ్రహ్మాండంగా ఉండాలని ఒక పట్టుదలతో నేను ముందుకు పోయాను. అది చూశాడు, మన దగ్గర డబ్బులు లేవనుకున్నాడు.
ఏదో భిక్షం వేయాలనుకున్నాడు. అమరావతి ఫౌండేషన్ రోజున నేను పిలిస్తే నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా, కానీ ప్రధానమంత్రి మట్టి నీళ్ళు ఇచ్చాడు, ఆయన బాధపడతాడని నేను ఇవ్వలేదని చెప్పాడు. ఈరోజు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేసి మనకు రావాల్సిన వాటాలో పంపకం ఇవ్వకుండా 500 కోట్ల రూపాయలు భిక్ష వేస్తానంటున్నాడు. నీ భిక్ష నాకు అవసరంలా, నేనే అవసరమైతే నీకు 500 కోట్లు ఇస్తాను తప్ప నీ దయాదార్శాలపై నేను లేను. నేను ఒక ఆలోచన చేశాను, అమరావతికి భూమి కావాలి. భూమి కావాలంటే మన దగ్గర డబ్బులు లేవు. రైతులకు ఒకే ఒక పిలిపించాను, మీరు భూమి ఇవ్వండి, ఇప్పుడు వచ్చే ఆదాయాన్ని కంటే ఎక్కువ ఇస్తా, 10 సంవత్సరాలు 10% పెంచుకుంటూ పోతా, మీ భూమి ఎప్పుడు అమ్ముకున్నా 5 రెట్లు కనీసం దీనికంటే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పాను. 35,000 ఎకరాలు ఇచ్చారు. ఇది 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి. ఈరోజు నేను ప్రపంచంలో ఎక్కడా లేని సిటీ నిర్మాణం చేస్తున్నాను. ఒక్క పైసా నా జోబుల నుంచి పెట్టలేదు. అక్కడ వచ్చే డబ్బులతోనే బ్రహ్మాండమైన సిటీ కట్టి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చూశాడు కేసీఆర్. ఆయన అనుకున్నాడు మన దగ్గర డబ్బులు లేవు, రాజధాని కట్టలేడని. వాళ్ళ మీటింగ్లో కూడా చెప్పాడు, భవిష్యత్తులో ఇది చూస్తే మనం ఒక చిన్న చెరువుకు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయాం. ఆయన దగ్గర చెరువులకు కాదు, రిజర్వాయర్లకు కాదు, కాలువలకు కాదు, కడాన అమరావతికి 35,000 ఎకరాలు ల్యాండ్ అక్వైర్ చేశాడు. ఇది చూస్తే భవిష్యత్తులో అమరావతి హైదరాబాద్ కంటే మించిపోతుందని కుళ్ళు పట్టుకున్నదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కుట్ర మొదలుపెట్టాడు. ఆ కుట్రే జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి కొన్ని వేల కోట్లు వచ్చాయి, మన దగ్గర డబ్బులు లేవు, మనం ఖర్చు పెట్టడం లేదు, కానీ వీళ్ళకి డబ్బులు వచ్చాయి. నరేంద్ర మోడీ పంపించాడు, కేసీఆర్ పంపించారు, ఒక్కొక్క అసెంబ్లీకి ఒక విడతగా 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎవడబ్బా 9 అని అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ. అవినీతి డబ్బులు, ప్రజల డబ్బులు మీ ఇష్ట ప్రకారం దోచుకుని మా మీద మీరు ఖర్చు పెడతారని అడుగుతున్నా. నిన్న మీరు చూశారు అతి దారుణం. ఢిల్లీకి వెళితే ఢిల్లీలో మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. దానికంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి పైన 31 కేసులు వేశారు, అఫిడవిట్లోనే ఉన్నాయి. 31 కేసుల పేపర్లన్నీ వచ్చాయి. నా మీద కూడా ఒక కేసు ఉంది. అతని పైన దేశంలో ఎన్ని నేరాలుంటే అన్ని నేరాల కింద సిబిఐ కానీ, ఈడీ కానీ, పోలీస్ స్టేషన్ కానీ అన్ని కేసులు ఉన్నాయి. నమ్మక ద్రోహం, కుట్ర, మనీ లాండరింగ్ అన్ని కేసులు పెట్టారు. నా మీద పెట్టండి. ఒకే ఒక కేసు, ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందంటే బాబ్లీ కోసం పోతే మన భూమిలో నా మీద కేసు పెట్టారు తప్ప ఇంకోటి లేనే లేదని మీ అందరూ తెలియజేస్తున్నా. ఇది ఇంకో పక్క ఆయన వ్యక్తిత్వం. ఓసారి బాధేస్తుంది చెప్పుకోవాలంటే కూడా, చిన్నతనం, బాగా చెడిపోయిన వ్యక్తి అతను, పద్ధతి లేని వ్యక్తి అతను. మొన్న కేసీఆర్ ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంటే వాళ్ళు మనకు పనిచేస్తూ ఉంటే ఆ కంపెనీ పైన రేడ్ చేసి మన పార్టీ సేవామిత్ర డేటా అంతా దొంగిలించకపోయారు. దానికి సాకు ఏంటంటే మన గవర్నమెంట్ డేటా వాళ్ళ దగ్గర ఉందని చెప్పారు. మన గవర్నమెంట్ డేటా నీకేం పని? మా అధికారులు చెప్పారు మాకేం పోలేదు, మా డేటా మా దగ్గర ఉందంటే కాదు, మీ డేటా పోయింది కాబట్టి మేము ఇంటర్ఫియర్ అయ్యామని కేసీఆర్ చెప్పే పరిస్థితికి వచ్చాడు. మొన్న ఢిల్లీకి వెళ్ళాడు, ఓట్లన్నీ తీసేస్తాం 40 లక్షలు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి 9 లక్షల ఓట్లు తీసేశాడు. మామూలుగా జోబులు కొట్టేవాళ్ళు చూసాం,
భూములు కబ్జా చేసేవాళ్ళు చూసాం. ఓటు దొంగల్ని ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడే చూస్తున్నాం తల్లి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ ఆటలు బయట చేయొచ్చుగా నా దగ్గర చేయలేరు. దానిపైన నేను గట్టిగా యాక్షన్ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు జైలు పోతారని భయం కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవద్దంటే వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడు నరేంద్ర మోడీ. కాపలా కాస్తున్నాడు దొంగలకి, నేరస్తులకి. ఆయన అడ్డం పడతాడు. మొన్నే మీరు చూశారు కోడి కత్తి కేసు. ఎంత కోడి కత్తి తమ్ముడు, ఇంత కోడి కత్తి. ఎంత రాద్ధాంతం చేశారో చూసారా మీరు? దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంక్వైరీ చేస్తారు. ఎన్ఐఏ లా అండ్ ఆర్డర్ మంది వాళ్ళు వేయడానికే వీలు లేదు. అలాంటి ఎంక్వైరీ చేస్తారు. నిన్ననే వాళ్ళ ఇంట్లో చూసారా వివేకానంద రెడ్డి హత్య చూసారా మీరందరూ? మీకు పక్కనే అవునా కాదు విన్నారా లేదా? చేతులు పైకి ఎత్తండి. అర్థం చేసుకున్నారా? ఇది కుటుంబంలో జరిగిన కుటుంబ సభ్యుల హత్య ఎవరా కాదా? అవునంటే చేతులు పైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు ఇంత ఘోరమా? గుండెపోటుతో మరణించారని చెప్తారా మీరు? నెత్తెన కొడితే ఈ కత్తులన్నీ ఉపయోగిస్తే మెదడు బయటొచ్చి 4-5 లీటర్లు రక్తం వస్తే రక్తాన్ని కడిగేసి బెడ్షీట్ మార్చేసి ఇది గుండెపోటు మరణం అని చెప్పి దహనం చేయాలంటే వాళ్ళ మనుషులే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇస్తే పోలీసులు పోస్ట్ మార్టంలో కాదు ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరన్నా చూస్తే మీకు అర్థం కాలేదు హత్య అని? చూసారా ఆ ఫోటోలో? ఏమనిపించింది మీకు? హత్య అనిపించిందా? గుండెపోటు అనిపించిందా? గుండెపోటు తల పగులుతుందా? రక్తం వస్తుందా? దానికి బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పారు తమ్ముళ్ళు. రక్తం ఎవరన్నా గుండెపోటు వస్తే బ్లడ్ వామిటింగ్స్ వస్తాయా? క్యాన్సర్ వస్తే వస్తుందేమో కానీ దీంతో రాదు. అలాంటి దుర్మార్గం చేసి సాయంత్రం ఒక లెటర్ పెట్టారు. ఏమని పెట్టారో చూసారా? డ్రామా మధ్యలో మేము చంపేసామన్నారు. చూసారా? తెల్లవారితో మేము ఏడే ఉండే సాక్షి పేపర్ పనికిరాని టీవీ, చెత్త టీవీ. ఇదే పని. ఆయన రాత్రి చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో విషాదం, గుండెపోటు మరణం. ఈయనకు వచ్చినటువంటి గుండెపోటు ఆ సాక్షికి. చంపేసి గుండెపోటు కింద చిత్రీకరిస్తారు. సాయంత్రం ఏం చెప్పారు? ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో ఏముంది? డ్రైవర్ని తొందరగా రమ్మన్నారు. అతని కోపం వచ్చి నన్ను చంపబోతున్నాడు. ఆ తొందరలో లెటర్ రాశారని నెపాన్ని డ్రైవర్ మీద పెట్టడానికి చంపేటప్పుడు లెటర్ రాయించారంటే ఎంత దుర్మార్గమో తమ్ముళ్ళు మీరు ఆలోచించండి. మీకు బాధ అనిపించలేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత భార్యని కుమార్తెని చేతుల్లో పెట్టుకొని వేరే వాళ్ళు చంపారని మళ్ళా నాటకాలు ఆడిస్తున్నారు. ఇప్పుడు ఆ విచారణ రాకూడదని ఆలోచిస్తున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు. మనిషిని చంపడం ఎంత ముఖ్యమో, ఎంత నేరమో, ఆ మనిషి చంపేటప్పుడు అక్కడుండి సాక్ష్యాల్ని తారుమారు చేయడం కూడా అంతే నేరం. అలాంటి నేరానికి వీళ్ళు పాల్పడి 2 పనులు చేసిన వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటి? బయట వస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. మీ చిన్నాన్న చంపితేనే దిక్కు లేకపోతే మీ చిన్నాన్న హత్య చేసే మీరు రాష్ట్రంలో ఏం చెప్పగలుగుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే తల్లి మిమ్మల్ని చంపితే ఎవరన్నా పట్టించుకుంటారా? పోలీసులు రేపు పోలీసుల్ని బెదిరించారు. అక్కడ ఎస్పీ ఉంటే ఆయన కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఎంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ, పెద్ద నాయకుడు ఆయన. ఈ దేశాన్ని ఉద్ధరిస్తాడంట, కాపలా కాస్తాడంట. ఎవడికి కాపలా? నేరస్తులకు కాపలా, అవినీతి పరులకు కాపలా. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడానికి నువ్వు చేసే పనులు తప్ప ఇంకోటి కాదు. అక్కడి నుంచి మీరు చూస్తే నిన్న మన ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మన మీద దాడి పెరిగింది, దేశం మీద దాడి పెరిగింది. నరేంద్ర మోడీ చాలా దుర్మార్గమైన వ్యక్తి.
అమిత్ షా ఇంకా దుర్మార్గమైన వ్యక్తి. ఇద్దరు కలిసి దేశాన్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఢిల్లీలో ఏ పేపర్లో రాయడానికి వీలు లేదు, టీవీల్లో వేయడానికి వీలు లేదు, వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేయడానికి వీలు లేదు, ఉద్యోగస్తులు స్వేచ్ఛగా ఉద్యోగం చేయడానికి వీలు లేదు, రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి వీలు లేదు. ఈరోజు మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు వస్తే ఏం మాట్లాడరు, వీళ్ళు ఇచ్చిన డబ్బులు. మన వాళ్ళు నిన్నే చూస్తే గుంటూరులో కూడా మన క్యాండిడేట్ పైన దాడి చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ దాడి చేశారు. కర్ణాటకలో మంత్రుల పైన దాడి చేస్తున్నారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఎన్నికల్లో కూడా మా మీద దాడులు చేస్తే ఎలాంటి న్యాయమో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది జరగాలంటే ప్రజల్లో విప్లవం రావాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూశారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు. నేను టెక్నాలజీని తీసుకొచ్చి అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి తమ్ముళ్ళు, నేనే అది ఆ సెల్ ఫోన్లు తెప్పించిన వ్యక్తిని, ప్రమోట్ చేసిన వ్యక్తిని. రేపో ఎల్లుండో మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి సెల్ ఫోన్లు కూడా ఇస్తున్న స్మార్ట్ ఫోన్. అక్కడి నుంచి మీరు ఆ ఫోన్ పెట్టుకొని చంద్రన్న నాకు ఈ పని ఉందంటే ఓకే చెల్లమ్మ నేను చూసుకుంటా అని చెప్పి మీ పని చేసి మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అన్ని పనులు 1, 2 కాదు, అన్నీ చేస్తా. అలాంటి వ్యవస్థకు మనం శ్రీకారం చుడతా ఉంటే ఓట్లు తారుమారు చేసి ఎన్నికల్లో గెలిచి దేశాన్ని నాశనం చేయాలని వీళ్ళు చూస్తున్నారు. దానిపై నేను సుప్రీంకోర్టుకి వెళ్ళా. నేను అడిగింది ఏంటి, ఒకప్పుడు పోరాడాం, వీవీప్యాట్ను పెట్టారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఓటర్ మహాశయులకు అందరికీ చెప్తున్నా, మీరు ఏదైతే మీ అభ్యర్థికి మీరు ఓటుగానే ప్రెస్ చేస్తే, సైకిల్ గుర్తు మీద ప్రెస్ చేస్తే ఓటు పడి ఒక ప్రింటర్లో అక్కడి నుంచి ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో అభ్యర్థి పేరు అదే మరి సింబల్ 2 ఉంటాయి. అది చూసిన తర్వాత మళ్ళా పోయి బ్యాలెట్ బాక్స్లో పడుతుంది. అది అట్లనే కాపాడుతారు. ఎవరన్నా అడిగితే కౌంటింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము అడుగుతున్నాం, నాకు డౌట్ ఉంటే ఎన్నికలు అవుతాను, ఎవరికి డౌట్ ఉన్నా ఆ స్లిప్పులు కూడా కౌంటింగ్ చేయమంటే ఈరోజు కౌంటింగ్ చేయడానికి వీలు లేదని ఎన్నికల కమిషన్ చెప్తారు. దానిపైన ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళాం. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పారు, మీకు అభ్యంతరం ఏంటి? ఎన్నికలు అనేటివి ప్రజలు నమ్మాలి, రాజకీయ పార్టీలు నమ్మాలి. మేము ఎవరికి ఓటేసామో చూసుకునే అవకాశం ఉండాలి. నమ్మకంతో ఓటేయాలి తప్ప ఓటు చూడకుండా ఓటేయించడం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు అడిగే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్నా, ఇది కౌంటింగ్ చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకాన్ని కలిగించాలా లేదా అని అడుగుతున్నా. ఇలాంటి అంటే ఎలక్షన్లు లేకుండా చేయాలని, రేపు రాబోయే అందరిపైన దాడులు చేయాలని, ఈ నరేంద్ర మోడీ పని చేయకపోయినా శాశ్వతంగా ఉండాలని, ఇది ఎక్కడ